పేరు ముందే చెప్తా చూడండి. కృతజ్ఞతలు చెల్లించుట. ఏం చెల్లించుట? కృతజ్ఞతలు చెల్లించుట. ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి? ఏ విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి ఏమన్నా తెలుసా? అమ్మ మీరేమైనా చెప్పగలుగుతారా చిన్నగా? కృతజ్ఞతలు ఏ విషయంలో చెల్లించాలి? మనం శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని దీవించినప్పుడు. ఇంకా కృతజ్ఞత కూడిక అని ఉంటుంది తెలుసా? నెలకోసారి ప్రార్థన పెట్టుకోవాలి ఇంట్లో. కృతజ్ఞత కూడిక. ఈ నెలంతా దేవుడు కాచి కాపాడారన్నా ఈరోజు మా ఇంట్లో ప్రార్థన చేయండి అని సంఘంతో కలిసి ప్రార్థన చేస్తారు. అది మన సంఘంలో ఇప్పటి వరకు నేను కూడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఎప్పుడైనా బాగున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, లేదా సమాధానం ఉన్నప్పుడు, ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు, అప్పుడు మీరు ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞత కూడికలు పెట్టుకోవాలి. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి పొగడాలి. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంఘటనల్లో దేవుడు కాచి కాపాడాడో గుర్తున్నాయా? అవన్నిటిని బట్టి ఇన్నిసార్లు కాచి కాపాడావు ప్రభు అని మనం ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఒక నిమిషంలో శారదకు ఒక సాక్ష్యం చెప్పింది. చిన్న మిస్టేక్ అయితే గాడికి యాక్సిడెంట్ అయిపోయేది అని. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో సాక్ష్యం? నాకు గుర్తుంది. ఆ సాక్ష్యము చాలా పవిత్రమైనది. ఆ చిన్న మిస్టేకే, ఇంకొంచెం మిస్టేక్, దేవుని కాపుదల లేకుంటే తలుగుతే పడిపోయేది, చనిపోయేది, హఠాత్తుగా చనిపోయేది. అందుని బట్టి ఏం చేయాలి? యేసుప్రభుకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు సపోజ్గా మన సతీష్ అన్న జ్యోతి అక్క విషయంలో ఎన్ని సంవత్సరాలకి దేవుడు పాపనిచ్చాడు? ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యాలకి? 5 సంవత్సరాల తర్వాత గర్భఫలాన్ని దేవుడు తెరిచాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ పాపను బట్టి ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చిన వరం అది. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేశాం కదా, ప్రభువా మాకు కావాలి 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 అని మనం అవతల ఎన్నోసార్లు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాపని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు అంటున్నాడు కదా, నేను ఇచ్చిన దాన్ని బట్టి నీవు నన్ను సంతోషపరచకపోతే నేను మరొకసారి నీకు ఇవ్వడానికి వెనక ముందు చేస్తా అంటున్నాడు. ఫలానా వ్యక్తి ఒక వస్తువు ఇచ్చాడు అనుకో, ఆ వ్యక్తిని మనం పొగిడితే మరొకసారి ఏం చేస్తాడు? మరొక వస్తువు ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ పొగడకపోతే ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఏందండి అంతగా కష్టపడి తీసుకొచ్చాను కానీ ఇంత పేరు కూడా ఏం తీయలేదు, నేను అనవసరంగా ఇచ్చినట్టు అనిపిస్తుంది, ఇచ్చేది లేకుండే, ఏదో తల్లాడుతున్నాడు కదా అని తెచ్చాను, ఇచ్చేంతవరకే మర్యాద చేశాడు, తర్వాత ఏం చేశాడు? వదిలేశాడు అని అంటాడు. కానీ దేవుణ్ణి పొగడడం కాదు, ఆయనని స్తుతించాలి. నిజంగా సత్యవంతుడు, భూమి ఆకాశములకు తండ్రి ఆయన. నీవిచ్చిన ఈ బహుమానం, నువ్విచ్చిన ఈ ఆరోగ్యం, నువ్విచ్చిన ఈ స్వస్థత, నువ్విచ్చిన ఆనందం, నువ్విచ్చిన సంతోషం. ఇప్పుడు చూడు, మన వీరాజు విషయంలో శ్వాస ప్రాబ్లం ఎంత ఉండే, ఇప్పుడు దేవుడు కొంచెం క్లియర్ చేశాడు అనుకో. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అందుకు యేసు ప్రభుకు మహిమ వస్తుంది. సైతానికి ఏమవుతుందో తెలుసా? సిగ్గు వస్తుంది. సాతానికి ఏమొస్తుంది? సిగ్గు వస్తుంది. దేవుడు మేలులు చేస్తూ ఉంటే మనం మర్చిపోతే, దేవుడు మేలులు చేస్తే మనం మర్చిపోతే, దేవుడేమో ఇక మేలులు చేయడం ఆపేస్తాడు, సాతానేమో ఎగతాళి చేస్తుంది. నువ్వు ఇన్ని మేలులు చేసావు కానీ ఒక్కరోజైనా నీ బిడ్డ నిన్ను పొగిడిందా, నిన్ను స్తుతించిందా, నిన్ను గణపరిచిందా, నిన్ను ప్రేమించిందా, నిన్ను మహిమపరిచిందా, నిన్ను సంతోషపరిచిందా, కృతజ్ఞత కూడిక నీ ఇంట్లో పెట్టుకున్నదా? నువ్వు ఇన్ని మేలులు చేసావు కానీ ఆమెకు నీ మీద ప్రేమ లేదు అని యేసు ప్రభు ముందు అది ధ్యానం చేస్తూ ఆయనని ఎగతాళి చేస్తుంది అన్నమాట. దేవునికి రోషం వచ్చేస్తుంది, చేసే పనిని ఆపేస్తాడు. వాడికి ఏం చేయాలి? ఇప్పుడు మనం అందరము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇప్పటికీ 27 సంవత్సరాలు
నేను పుట్టి ఇన్ని రోజుల పాటు నా చిన్న వయసులోనే మేము యేసుప్రభుని నమ్ముకున్నాం. మేము 2-3 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే లేదు. నాకు జ్ఞానం వచ్చిన కాడి నుంచి నాకు దేవుడే తెలుసు, మిగతా తెలియదు. నేను ఎప్పుడు పోషమ్మ కాడ కొబ్బరికాయ కొట్టలేదు, నేను ఏ పోషమ్మ కాడ నిలబడి చేతి దండం పెట్టలేదు, ఏ గుడిలోకి పోలేదు. ఎక్కడ నాకు దేవుని మీద పూజలు, అన్య దేవతల మీద పూజలు చేసే అలవాటు నాకు అది గుర్తు లేదు. నేను గుర్తు లేనప్పుడు చేసి ఉండొచ్చు, కానీ నాకు గుర్తున్నప్పటి నుంచి దేవుడిలోనే ఉన్నాడు. అప్పటి నుండి అయితే ఇప్పటి వరకు అనేకమైన మేలులు చేస్తూనే ఉన్నాడు ఆయన. సాయంకాల సమయంలో మనం ప్రార్థన చేయాలి, ఉదయకాల సమయంలో ప్రార్థన చేయాలి, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. సమయం చాలా ఇంపార్టెంట్. సమయాన్ని వృధా చేసుకోవద్దు, సమయాన్ని విడిచిపెట్టద్దు, సమయాన్ని వేస్ట్గా పోగొట్టద్దు. ఎండాకాలం నీళ్ళని వేస్ట్ చేస్తామా? బియ్యం లేనప్పుడు బియ్యాన్ని వేస్ట్ చేస్తామా? కోళ్ళకి వేస్తామా? పిడికెడేయం, బాగుంటే వేస్తాం. సమయం చాలా విలువైనది. సమయం పోతే తిరిగి రాదమ్మా. ఈరోజు మళ్ళీ రేపు రాదు. ఈరోజు దొరికిన సమయం రేపు దొరకకపోవచ్చు. ఈరోజు చేసే ఈ నోరు ప్రార్థన రేపు చేయకపోవచ్చు. ఈరోజు నడిచే ఈ కాళ్ళు రేపు నడవకపోవచ్చు. ఈరోజు మాట్లాడే ఈ మైండ్ రేపు ఉండకపోవచ్చు. సమయము వృధా చేయకూడదు అంటున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. సమయంలోనే మనము దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, పొగడాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి ఆయనకి. ఏ విషయంలో? ప్రతి విషయంలో. మాకు మేలు చేసినావు, మమ్మల్ని ప్రేమించినావు, మమ్మల్ని నడిపిస్తున్నావు, మాకు ఆదరణ ఇస్తున్నావు, మమ్మల్ని రోజు పోషిస్తున్నావు అయ్యా, రోజు పోషిస్తున్నావు. పొద్దుటిలో అన్నం దొరుకుతుంది, మధ్యాహ్నం అన్నం దొరుకుతుంది, సాయంత్రం అన్నం దొరుకుతుంది. ఇందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేయాలా. 3 పూటలు అన్నం లేని వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? చాలామంది ఉన్నారు. 3 పూటలు అన్నం దొరకక. ఇల్లు లేకుంటే ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఇంత మంచి ఇల్లునిచ్చాడు దేవుడు. జాగలు లేకుండా ఎంతమంది ఉన్నారో తెలుసా? అందమైన బట్టలు లేని వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? పూరి గుడిసెలో బురదలో వణుకు, అక్కడే పొయ్యి, అక్కడే మంచము, అక్కడే పదన, అక్కడే కూరగాయలు, అక్కడే ఎంత కష్టార్జితమైన జీవితం జీవిస్తున్నా. ఇంత స్వేచ్ఛ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు, ఇంత హ్యాపీనెస్ని మనకిచ్చాడు, మంచి కుటుంబాలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మనమల్ని ఇచ్చాడు, మనవరాలను ఇచ్చాడు, కోడళ్ళని ఇచ్చాడు, కొడుకులను ఇచ్చాడు, అక్కజెల్లలు, బంధువులు, స్నేహితులు అందరూ క్షేమంగా ఉన్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోజు బ్రతికున్న హఠాత్తుగా చచ్చిపోకూడదు, హఠాత్తుగా మరణం వస్తుంది అంటున్నాడు. రోజు ప్రార్థన చేయాలి, ప్రభువా మే ఆ కుటుంబంలో ఎవరము హఠాత్తుగా చచ్చిపోకూడదు ప్రభువా, ప్రార్థన చేయాలి. చిన్న చిన్న విషయాలలో కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న విషయాలలో మరణాలు వస్తూ ఉంటాయి. హఠాత్తుగా చనిపోతారు. నిన్న బాగుండి నైట్ పడుకున్నాడు, నిన్న ఆదివారం, నిన్ననో ఆదివారం పన్నట్టే చనిపోయాడు. ఎంత హఠాత్తుగా ఐరికి పోతా వస్తా అన్నాడు, హఠాత్తుగా చనిపోయాడు. ఇప్పుడు పోయాడండి. కొంతమంది మనం ఇంట్లో ఏం వాడతారు, భార్య చెప్పేసి చికెన్ తీసుకొస్తా అని వెళ్ళాడట, ఆ చెలో ప్రాణం పోయింది. 100 రూపాయలు చికెన్ పోయిందో ప్రాణం అయిపోయింది హఠాత్తుగా. అలాంటివి జరగకుండా చూడండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రార్థన మామూలు విషయం కాదు. ప్రార్థన చాలా బలమైనది, ప్రార్థన చాలా విలువైనది. అది దొరకదు చాలామందికి. అనేకులు జనులున్నారు, రోజు ప్రార్థన చేస్తున్నారా, రోజు పూజలు చేస్తున్నారా. పండగ వచ్చినప్పుడు పూజ చేస్తారు, అమాస వచ్చినప్పుడు పూజ చేస్తారు, సండే వస్తే పూజ చేస్తారు. కానీ మనం అలా కాదమ్మా, రోజు ప్రార్థన చేయాలి. దేవాది దేవుని నమ్ముకున్న బిడ్డలం మనం, విలువ కలిగిన వజురాలం. ఈరోజు నుండి సత్యాన్ని నేర్చుకోవాలి. ఇక్కడేమో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక. బైబిల్ తీయడం టక్క నేర్చుకోవాలి. విజయన్న రోజు ప్రాక్టీస్ చేయాలి. ఆది కాండం నుండి అయితే ప్రకటన కాండం దాకా వాటిని నోటెడ్ చేయాలి. ఆ కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. तर ख्रिस्त येशू जो प्रभू याला जसे तुम्ही स्वीकारले तसे त्यांच्यामध्ये चालत राहा.
त्याच्यामध्ये मुडवलेले रचले जात असलेले तुम्हास शिकविल्याप्रमाणे विश्वासात दृढ होत असलेले आणि निरंतर उपकार स्तुती करणारे वा. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపరిచిన వారై ఇంటి వాళ్ళై కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞత స్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుండి అని ఇక్కడ. హల్లెలూయా. ఏ విషయంలో కృతజ్ఞత? నేర్చుకున్న దాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మేము నేర్చుకున్నాం, పోయిన వారంలో ఏం వాక్యం కొరకు నేర్చుకున్నాం? పశ్చాత్తాపపడాలి అని నేర్చుకున్నాం. అబ్బా ఎంత మంచి వాక్యాన్ని నేర్పించావయ్యా, నాకు ఈ పశ్చాత్తాపం అనేది తెలియదు ప్రభువా, ఈరోజు నేను నేర్చుకున్నాను, నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేయాలి. విశ్వాసముని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించుట యందు మనం విస్తరించుచున్నాం. అంటే మన యొక్క ప్రేమ, మన యొక్క ఆనందము పెరుగుచున్నది. ఈరోజు పలానా విషయం కొరకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించావు, రేపు మళ్ళీ చెల్లించావు, ఎల్లుండి మళ్ళీ చెల్లించావు. దేవుడి యొక్క ఆనందము, స్తుతిలో ఉండే ఆనందము చాలా గొప్పది. అది ఏం చేస్తుందంటే మనల్ని విస్తారముగా చేస్తుంది అనమాట. మనకు ఒక అందమైన అలంకారం వచ్చేస్తుంది అనమాట. మనకు ఒక అందమైన బలం వచ్చేస్తుంది అనమాట. మనకు ఒక కుటుంబంలో ఒక వెలితి ఉండేది, ఒకటి తక్కువ ఉండేది, అది నింపబడుతుంది అన్నమాట. మన కుటుంబంలో ఒక మాట విషయంలో రిస్క్ వచ్చేది, కోపం వచ్చేది, అది మాయమైపోతుంది అనమాట. దేని ద్వారా? విస్తరించబడతాం కృతజ్ఞత స్తుతులు చెల్లించటం ద్వారా. ఎప్పుడు ప్రార్థన చేయడమే కాదు. ఉదయకాలం లేవడం ప్రార్థన చేయడం, ఈరోజంతా కార్చి కాపాడండి ప్రభువా. సాయంత్రం ప్రార్థన చేయడం, అయ్యా నువ్వు ఈరోజంతా కార్చి కాపాడినావు, నీకు వందనాలయ్యా. ఇంకా తర్వాత మళ్ళీ ప్రార్థన చేయడం, రోగం గురించి ప్రార్థన చేయడం, పిల్ల గురించి ప్రార్థన చేయడం, సంఘం కొరకు ప్రార్థన చేయడం, కుటుంబం కొరకు ప్రార్థన చేయడం, పాటల కొరకు ప్రార్థన చేయడం, వాక్యం కొరకు ప్రార్థన చేయడం, మనుషుల కొరకు ప్రార్థన చేయడం, రోగుల కొరకు ప్రార్థన చేయడం, బీమార్ల కొరకు ఇది ప్రార్థనే. కానీ కృతజ్ఞత స్తుతులు చెల్లించడంలో వెనుకబడిపోతున్నాం. మనం ఏం చేయాలి? ఏమేమి స్వస్థత అయినాయో చూడాలి. ఎన్ని రోజులు ప్రార్థన చేసావు సంఘం కొరకు? సంఘం ఇప్పుడు అభివృద్ధి చెందిందా? చెందలేదా? చెందకుంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక టైం చెందిందనుకో ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లి. ప్రార్థన ఎన్ని రోజులైతే రోగం పోయే వరకు చేసావో, రోగం పోయిన తర్వాత కూడా కృతజ్ఞత స్తుతులు మళ్ళీ అన్ని రోజులు చేయాలా? రోగం పోయిందయ్యా, ప్రార్థన అయిపోయింది, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం లేదు. దీనివల్ల మనం ఏమైతలేము? విస్తరింపబడతలేము, ఎండకపోయినట్టే ఉన్నాం అంతే. ఇంతకుముందు ఒకటి చూసాం కదా మనము, నీళ్లు లేని చెట్టు ఏ విధానంగా ఉంటుంది? పచ్చగుంటుందా? ఎండకపోతుంది. సువాసన లేని తోట అందంగా ఉంటుందా? సువాసన లేని తోట ఎండకపోతుంది, వాసన ఉండదు, తోట అంతా మాడుగా కనపడుతుంది. మంచి పూల తోట మంచిగా ఉండదు కదా. మన హృదయంలో శాంతి, నెమ్మది, సంతోషం కావాలంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఫోన్ కట్ చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ తెస్స ఎవరికి వెళ్ళింది? 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక వెళ్ళిందా అక్క? నీకు ఇంతకుముందు మనం చదివిన దాని అవతల ఉంటుంది కదా. కొలసి దాటితే తెస్సలోనికి వస్తుంది. 5వ అధ్యాయం 16వ మాట.
सर्वदा आनंदी असा, निरंतर प्रार्थना करा, सर्व स्थितीत उपकार स्तुती करा, कारण तुमच्याविषयी ख्रिस्त येशूमध्ये देवाची इच्छा हीच आहे. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో అది దేవుని చిత్తం. నా చిత్తం కాదు ఇది. ఎవరి చిత్తం ఇది? దేవుని చిత్తం. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైందనమాట. ఏమి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఇక్కడ ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏ విషయంలో చెప్పాలి? ప్రతి విషయంలో. ప్రతి విషయంలో ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలోనే కాదు, ప్రతి సమయంలో కూడా. ఏ సమయంలోనైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలోనే ఉన్నా స్తుతి పాడనా. చూసావా పాట ఎట్లా రాశాడు ఒక వ్యక్తి? ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా. ఒకటి చర్చిలకే వెళ్ళి ప్రార్థన చేయాలి, స్తుతించాలి అనుకోకూడదు. అయ్యో ఇది సాయంత్రం 5 కాలేదు, నేను ఎలా ప్రార్థనలో కూర్చోవాలి అని అనుకోవద్దు. ఏ సమయంలోనైనా, ఏ సమయం నందైనా, ఏ స్థితిలో ఉన్నా. ఏ స్థితి అంటే నువ్వు మంచం మీద ఉన్నావా, నీవు చేన్లో ఉన్నావా, నీ యొక్క పరిస్థితి హాస్పిటల్లో ఉన్నావా, ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఎవరి చిత్తము? దేవునికి ఇష్టమైనది, దేవునికి మాధుర్యమైనది. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. నీ చిత్తాన్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? నెరవేరుస్తాడు. నీ చిత్తం ఏంటి? నా సమస్యలన్నీ విడిపోవాలి. నా చిత్తం ఇప్పుడు ఏందో చెప్పనా? నా అప్పులు తీరాలి, నా ఇల్లు పూర్తి కావాలి, నాకు ఇంకేం వద్దు ప్రభు, ఇది నా చిత్తం. నేను ప్రతి శుక్రవారం ఫాస్టింగ్ ప్రార్థనలో చేసే నా పాయింట్ ఇది. నా అప్పులు తీరాలి, నేను అందుకు ఫాస్టింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నా యొక్క ఇల్లు కంప్లీట్ కావాలి. నేను దేవుని కొరకు ఉపవాసం ఉండలేదు, ఆయన అడుగుచున్నది నా చిత్తం. ఇప్పుడు నా చిత్తం నెరవేరాలంటే నేను ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన చిత్తం ఏంటి? నేను ఆరాధించాలి, నేను స్తుతించాలి, నేను ప్రార్థించాలి. ఇది ఆయన చిత్తం. మీకు అర్థమవుతుందా అమ్మా నేను చెప్పేది? ఇదేంటి? ఆయన చిత్తం. నా చిత్తం ఏంటి? నా అప్పులు తీరాలి, నా ఇల్లు కంప్లీట్ కావాలి. ఇది నా చిత్తం. ఇప్పుడు నేను ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఆయన ఏం చేస్తాడు? నా చిత్తాన్ని నెరవేరుస్తాడు. అప్పులు లక్షలున్నా 10 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి. 10 నిమిషాల్లో. ఎందుకో తెలుసా? నేను ఆయనని స్తుతిస్తున్నాను. ఏమని స్తుతిస్తున్నాను? ఇంత ఇల్లు కట్టావు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు. ఇంకా ఇది పూర్తి కానిగా, ఇందాక బ్రతికించావు ప్రభువా, ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఒక రోజు ఒక సమస్య వచ్చి పడింది ప్రభు, గొడవ. ఆ గొడవ నుండి విడిపించావా. ప్రతీది కూడా నాకు సమయం దొరికితే కూర్చొని ప్రార్థన చేస్తా. ఇది దేవుని చిత్తం. అది అక్కడ రాసి ప్రతి విషయంలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం. అది ప్రార్థన స్తుతించడం అనేది. అమ్మా స్తుతి ప్రార్థన చేయాలి, స్తుతి ప్రార్థన పెట్టుకోవాలి ఇంట్లో. మేము ఈరోజు పాస్టర్ గారిని పిలిపిస్తాం, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం. వాళ్ళు 2 రాని 3 రాని ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి. అయ్యా మీరు రండి ఈ డేట్కి, ఒకరోజు ముందు 2 రోజుల ముందు ఫోన్ చేసి చెప్పాలి. ఒకరోజు ఇంతటి వాక్యం దొరుకుతుంది, అమ్మ ఎంత గమ్మతి, వినాలి, కొంచెం బలపడతాం. స్తుతి ప్రార్థన చేసుకున్నందుకు విస్తారింపబడతావు. ఇంతకుముందు వాక్యంలో ఏమనుంది? నీవు స్తుతించుట, నీవు ఎప్పుడైతే స్తుతి చేస్తావో అప్పుడు విస్తారింపబడతావు. ఈ స్తుతి దేవుడి చిత్తం. దీన్ని నెరవేర్చాను. షావుకారు దగ్గర పోయాను కానీ షావుకారు ఏమంటున్నాడంటే, అయ్యో నా మునుపటి అప్పులు కట్టురా బాబు, నీకు మళ్ళా అప్పిస్తారన్నాడంటే, నాకు ఇప్పుడు ఇంకా నీ షావుకారు అంటే ఇస్తాడా? మన మునుపటి ఏం చేయాలి? తీర్పాలి. ఆ మునుపటాటికి దేవునికి స్తుతి చెల్లిస్తే ఇప్పటాటికి దేవుడు మళ్ళీ సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనం ఈ వాక్యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ వాక్యం విషయమై ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని ధ్యానం చేయాలి. ఈ వాక్యాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి. మనం విస్తరిస్తూ పోవాలి.
విస్తరించడం అంటే ప్రార్థన చేయడం, కైకిలు పోవడం. విస్తరించడం అంటే ప్రార్థన చేయడం, పనికి పోవడం. విస్తరించడం అంటే ఏదో చేయడం. విస్తరింపడం అంటే దొంగ పని చేయడం. ప్రార్థన చేసి ప్రభువా ఈరోజు దొంగతనం చేస్తున్నానయ్యా, ఎవరి కంటపడద్దు, సైలెంట్గా రావాలి పట్టుకొని. ఇది ప్రార్థన కాదు. విస్తరించడం అంటే దేవుణ్ణి స్తుతించును. ఉన్న జాగాలో కూర్చొని స్తుతించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా నిన్ను స్తుతి చేయుట నేర్పించు. నే ఉన్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు అన్నాడు. తెలుసా, కష్టాలలోనైనా నష్టాలలోనైనా నా యాత్రని సాగించు ప్రభువా, నాకు స్తుతి చేయుట నేర్పించు. ఏమన్నాడు తెలుసా లాస్ట్కు? నేను ఉన్న స్థితిలోనే నన్ను స్థిరపరచండి. ఇది దేవుణ్ణి స్తుతించడం అంటే. హల్లెలూయా. ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే, దేవుడు మనకు ఆహారం ఇచ్చినందుకు, రోజు ఆహారం ఇస్తున్నాడు కదమ్మా, ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. స్వస్థత ఇచ్చినందుకు ఎన్నోసార్లు దేవుడు మనల్ని కార్చి కాపాడలేడా? గుర్తున్నాయా లేవా? దాని కొరకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనమందరము దేవుని యొక్క చేతి పని మనుషులము. దేవుడు చేస్తేనే నేను ప్రార్థన చేస్తా, దేవుడు మేలు చేస్తేనే నేను వాక్యాన్ని వింటా, దేవుడు మేలు చేస్తేనే నా జీవితాన్ని గడుపుతా. ఇలా కాదమ్మా, ప్రార్థించడంలో మనం స్తుతించడంలో ముందుండాలి. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక మార్బడి ఉన్నాడు. పేరేంటి తెలుసా? మార్బడీస్ అంటే తెలుసా మీకు? మార్బడి తెలుసా? మార్బడి ఉన్నాడు. మార్బడి ఒక వ్యక్తికి నుయ్యి అమ్మాడు అన్నట్టు. నుయ్యి అమ్మినాడు. ఏమమ్మినాడు? నుయ్యి అంటే తెలుసా? బావి. నుయ్యి అమ్మాడు. నుయ్యి అమ్మి ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ మార్బడికి ఒక ఐడియా వచ్చింది. ఏంటో తెలుసా? నుయ్యి అమ్మేశాను కానీ అని చెప్పేసి ఆ అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అన్న, నేను మీకు నుయ్యి మాత్రమే అమ్మాను. ఏమమ్మాను? కానీ దాంట్లో నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని అమ్మలే. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ నీళ్లు ముట్టినా, ఆ నీళ్లు నువ్వు వాడుకున్నా రేట్ చెల్లించాలి అన్నాడు. ఎవరు? మార్బడి. ఆ నుయ్యి కొన్న వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అయ్యో, నేనే నీకు కలుద్దాం అనుకున్నాను, సరైన టైంలో మీరు వచ్చారు, మీరు నిజమే చెప్తున్నారు, నాకు నుయ్యి మాత్రమే అమ్మారు కదా, నుయ్యి మాత్రమే నేను కొన్నాను, మీరు త్వరగా ఆ నీళ్ళని తీసి ఖాళీ చేయండి, లేకపోతే ఆ నీళ్ళు అందులో ఉంచితే మీరు రేటు కట్టాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరిది మిస్టేక్ ఉన్నది? ఇప్పుడు ఆయన అనేది కరెక్టే ఉంది, ఈయన అనేది కరెక్ట్. ఈయన అనేది నువ్వు నూతిలో నీళ్ళు వాడకూడదు, నువ్వు మాత్రమే నీది, నీళ్ళు నాయి అంటున్నాడు. ఆయన అంటున్నాడు నువ్వు నాది, నీళ్ళు నువ్వు ఇందులోకి వెళ్ళి తీసుకోవాలి, లేదంటే ఇందులో నీళ్ళు గిట్ట నువ్వు నిల్వ ఉంచావనుకో రేటు కట్టాలి. హల్లెలూయా. ఇద్దరు ఆ నీళ్ళ కొరకే పోట్లాడుతున్నారు. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం. మన బాడీ కొరకు కాదు మనం ఆలోచించాల్సింది, లోపల ఉన్న నీళ్ళనే ఆత్మ విషయం ఏంటి? ఆత్మ ఎలా ఉంది? దేవుణ్ణి స్తుతిస్తుందా? శరీరంతో దేవుణ్ణి స్తుతించడం కాదు, ఆత్మతో దేవుణ్ణి స్తుతించాలి. ఆత్మని గుర్తెరగాలి. ఆత్మ దేవుళ్ళో ఉందా, బయట ఉందా? యేసు ప్రభుని స్తుతిస్తుందా, స్తుతించడం లేదా? ఆత్మ సిద్ధంగా ఉందా లేదా? ప్రార్థన చేద్దామంటే రెడీ అవుతుందా లేదా? అయ్యో కొంచెం పడుకోమంటుందా? ఎవరి ఆత్మ విషయం వారికి తెలుసు. కొంతమంది ప్రార్థన అనగానే లింపొస్తుంది, కొంచెం పడుకుంటాకనే పోదాం, వాళ్ళు పాటలు పాడని, వాక్యం టైంలో పోదాం, శరీరం అంటుంది. ఇక నుయ్యి విషయం కాదమ్మా, నుయ్యి విషయంలో కొట్లాడడం కాదు.
శరీర విషయంలో కొట్లాడుతున్నావు. శరీరం దేవుడు ఇప్పుడు చేస్తాడమ్మా. నువ్వు దేవుని మనిషివి, నువ్వు దేవుడు తయారు చేసిన మనిషివి. నీ ఎముకలు ఎలా ఉన్నాయి? నీకు స్కానింగ్ తీయాల్సిన అవసరం లేదు, నీ నరాలు చెక్ చేయాల్సిన అవసరం లేదు, నీ బాడీ ఫెయిన్స్, నీ బాడీని చెక్ చేయాల్సిన అవసరం లేదు, నీ మైండ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, నీ గుండెకాయ ఎట్లుందో చెక్ చేయాల్సిన అవసరం లేదు, నీ మైండ్ నీ మెదడు ఎట్లుందో చెక్ చేయాల్సిన అవసరం లేదు, నీ మూత్రపిండంలో ప్రాబ్లం ఏందో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెక్ చేసి ఉంచాడు, ఆయన సరిచేసి పెట్టాడు. ఒక టైం ఇప్పుడు నువ్వు స్తుతిస్తే నిన్ను విస్తరిస్తాడు, ఆయన పెడతాడు సరి చేసి. ఆయన రెడీగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? స్తుతించాలి. శరీర బలహీనత కోసము పడుకుంటున్నాం, ప్రార్థన ఎక్కువసేం చేస్తలేము, ఆరాధన ఎక్కువసేం చేస్తలేము, స్తుతి ఎక్కువసేం చేస్తలేము, వాక్యము ఎక్కువ శాతం వింటలేము, ఇన్నదాన్ని సరిగా దాన్ని మనం మైండ్లో పెట్టుకుంటలేము. శరీరంతో ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో విడిచబెడుతున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. హల్లెలూయా. ఎందుకు? మనం ప్రభువుని విశ్వసిస్తున్న బిడ్డలు. ఆయన ప్రేమతో పిలుచుకున్నాడు మనల్ని, ప్రేమతో పిలిచాడు. అమ్మరా, అమ్మరా, అయ్యారా, నువ్వు అంటే నాకు ఇష్టం బిడ్డ, నువ్వు రా, నువ్వు ఈ లోకంలో అదృష్టం, నువ్వు చాలా గొప్ప విషయంలో ఉన్నావు, ఈ లోకంలో నిన్నే ఎందుకు పిలిచాడు ఆయన? నువ్వు అనుకోవాలి కదా, కళ్ళు మూసి ప్రార్థన చేయాలి కదా, ప్రభువా ఈ లోకంలో అతి చిన్న మనిషినే నేను దేనిలో లేను, అందంగా లేను, డబ్బులో లేను, సరైన ఇల్లు లేదు, మరి నువ్వు నన్నెందుకు ప్రేమించావు ప్రభువా? నేను దీన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా, దీన్ని బట్టి నిన్ను ఆరాధిస్తానయ్యా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా. శరీరం కొరకు పోట్లాడుతున్నారు. శరీరాన్ని సాతానికి అమ్మేశావా? సాతానికి అమ్మేసా సాతాన్ ఏమంటది? ఆ నుయ్యి నాదే, నీళ్ళని ఖాళీ చేయి, లేకుంటే ఆ నీళ్ళకి రేటు కట్టాలి. నీ శరీరం నాది. ఎడికి పోతావు? ప్రార్థనకి ఎడికి పోతావు? ఏం స్తుతి చేస్తావు? ఏం స్తుతి చేస్తావు? నువ్వు స్తుతి చేస్తే దేవుడు వింటాడా? సాతాను మన మాటలను అన్నిటిని ఏం చేస్తుంది తెలుసా? నీళ్ళతో సమానం చేస్తాయి. ఎవరైనా పెద్దలు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అమ్మ నువ్వు చేస్తేనే దేవుడు వింటాడు, ఆల్రెడీగా వింటాడు. శుక్రవారం ఫాస్టింగ్లు మొదలు పెట్టండి, మళ్ళా ఫాస్టింగ్ ప్రార్థనలు చేయండి, మొదలు పెట్టండి. ప్రతి శుక్రవారం రావడానికి ఈ శుక్రవారం వచ్చాను నేను, ఇన్ని రోజులు రాలేగా, ఇప్పుడు ప్రతి శుక్రవారం ఇందారంలో కనబడతాను. నేను నిర్ణయం చేసుకున్నాను, ఇక నేను పోతా ప్రభు. అయ్యా ఎన్ని పనులు ఉన్నాయి, ప్రతి శుక్రవారం ఆదివారం మంచి వాక్యం వినండి, బలపడండి, తృప్తి పొందండి. ఖాళీ టైంలో దేవుని ఏం చేయండి? స్తుతించండి. నీకే ఆరాధన, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ ప్రభువా. మనల్ని పిలిచిన వాడిని మర్చిపోతూ ఉన్నాం తెలుసా. ఒక వ్యక్తి అన్నాడు కదా, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే. ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులో వచ్చి ఉన్నాం మనం. సాతాను వెలుగులో లేం, కానీ శరీరాన్ని సాతానికి అమ్మేశావేమో. సాతాను బలహీనుడు గుంజుకుంటాడు, సాతాను దుర్మార్గుడు గుంజుకుంటాడు, సాతాను రానివ్వడు, సాతాను స్తుతించనివ్వడు, ప్రార్థించనివ్వడు, ఆరాధించనివ్వడు, నిన్ను సరైన స్థలంలో కూర్చోబెట్టనివ్వడు. మోకాళ్ళ మీద కూర్చుందామన్నా కూడా అయ్యో ఆవేశమయ్యా, ఏం కూర్చుంటాం మోకాళ్ళ మీద? ఎందుకో తెలుసా? ఈ సాతాను శరీరానికి ఏమైపోయింది? అమ్ముడైపోయింది. ఆత్మ అనుకుంటుంది నువ్వు రా ప్రార్థనకు, తల్లాడుతుంది లోపల. చేయి కూర్చొని ప్రార్థన చేయి, తల్లాడుతుంది లోపల. అయ్యో ఉరుకు ప్రార్థనకు, తల్లాడుతుంది లోపల. కానీ శరీరం అంటుంది అద్దు, ఇది నా పోలు, నా పొత్తు, నువ్వు వాడిన వరకు రేటు కట్టాలి బిడ్డు. అనవసరంగా ప్రార్థనకు పోయిన వాడికి రాత్రి రేపు పొద్దాల వండ పెడతా బిడ్డ. అరే ఇది నిజమే, రేపు పొద్దాల మళ్ళీ పనికి పోయేది, ఈ నైట్ ప్రార్థనకి ఎట్లా పోవాలి? ఇప్పుడు ఎవరి మాట వింటున్నాం మనం? సైతాను మాటకి లొంగిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలి అంటే మన యొక్క స్థితిగతులని మార్చే దేవునికి, సహాయం చేసే దేవునికి, సహకరించే దేవునికి స్తుతించడంలో మిక్కిలుగా బలవంతులుగా ఉండాలి మనం. ఎప్పుడు వెనకాడద్దు, ఎప్పుడు వెనక్కి తిరిగి చూడద్దు. ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ప్రార్థన చేయాలి. ఒక టైం ప్రార్థన చేయండి, ఒక టైం స్తుతించండి. మీకు సమయం దొరకకపోతే ఒక టైం ఏం చేయాలి? అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయాలి. మరొక టైం ఏం చేయాలి? అన్ని విషయాల కొరకు స్తుతించాలి. ఈ 2 పనులు చేయండి. ప్రతి ఆదివారం చర్చికి రండి, విస్తరిస్తారు, దేవుని చిత్తాన్ని ఏం చేస్తారు? నెరవేరుస్తారు.
దేవుని చిత్తం నెరవేరిస్తే నీ చిత్తం నెరవేరినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వాదించును గాక. మనమందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిన్ను ఈ రోజు నుండి నేను స్తుతిస్తానయ్యా, ప్రార్థిస్తానయ్యా. ఇన్ని రోజులు ఈ వాక్యం కొరకు నాకు తెలవలేదు ప్రభువా, ఇప్పుడు మాత్రం మర్చిపోకుండా స్తుతిస్తానని మనమందరం కళ్ళు మూర్చుకొని ప్రార్థన చేసుకుందాం.